హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని అయితే నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ మీకు షేర్ చేసుకున్నాను కదా ఒక వీడియో. సో నాకు జాబ్ అయితే ఎలా వచ్చింది బిఫోర్ మ్యారేజ్, ఎవరు చూశారు అనేది ఒక 2 పార్ట్స్ కింద అయితే వీడియోస్ పెట్టేశాను అనమాట. సో ఇదైతే థర్డ్ పార్ట్ అనమాట. సో నేను అక్కడ జాబ్ చేసేటప్పుడు మా ఆశా వర్కర్స్తో, అలాగే మా ట్రైనర్స్తో, మా డిఎం గారితో, ఇంకా డిఎం అండ్ హెచ్ఓ, అలాగే కలెక్టర్, జాయింట్ కలెక్టర్స్తో తీసుకున్నటువంటి ఫొటోస్ అనమాట ఇవైతే. సో వీడియో కూడా ఉండాలి, బట్ ఆ వీడియో అయితే బాగా అది క్రష్ అయిపోయిందనమాట, బాగోలేదు ఇప్పుడు. ఓకే, చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఇంక ఇదైతే ఆశా వర్కర్స్కి ట్రైనింగ్ 23 days ఇచ్చేసాకైతే వాళ్ళకి మేము చిన్న ఫంక్షన్ లాగా చేస్తామన్నమాట. అంటే జస్ట్ ఫేర్వెల్ పార్టీ అనమాట. సో వాళ్ళకి కొంచెం లెక్చర్ ఇవ్వడానికి మేమైతే జాయింట్ కలెక్టర్ని లేదంటే డిఎం అండ్ హెచ్ఓని అయితే ఇన్వైట్ చేస్తూ ఉంటాము. సో ఇక్కడ చూశారు కదా. సో చాలామంది మాతో ఉన్నారు కదా ఫ్రెండ్స్. వాళ్ళందరూ అయితే ఒకళ్ళు కలెక్టరు, ఒకళ్ళు అయితే జాయింట్ కలెక్టరు, అలాగే డిఎం అండ్ హెచ్ఓ, ఇంకా అలాగా ఎవరు మనకి అవైలబుల్గా ఉంటే వాళ్ళని తీసుకొస్తూ ఉంటాం అన్నమాట. సో ఆ 23 days అయిపోయాకైతే ఇంకా మేము అలా ఫేర్వెల్ ఇస్తూ ఉంటాం ట్రైనర్స్కి. సో మీరు పల్లెటూరులో ఎలా చేయాలి ఏంటనేది కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఈ సార్లు అయితే ఇస్తూ ఉంటారనమాట. ఈవిడైతే మా డిఎం గారు, అంటే ఈవిడ తర్వాత నేను అనమాట. ఇంకా అలా ఉంటుంది. సార్ అయితే ఇంకా మనకి జాయింట్ కలెక్టర్ అనమాట. సో ఈ సార్ అయితే మనకి డిఎం అండ్ హెచ్ఓ సారు. అలాగే వాళ్ళకి లాస్ట్లో అంటే ట్రైనింగ్ అయిపోయిన ఆశా వర్కర్స్కి కూడా కొన్ని టెస్ట్లు పెడతారు, అలాగే క్విజ్ లాగా. సో వాళ్ళల్లో మనకి విన్ అయిన వాళ్ళకైతే కొన్ని సర్టిఫికేట్స్ అయితే ఇస్తూ ఉంటాం అనమాట. సో లాస్ట్లో మెమరీస్గా అయితే ఫొటోస్ ఇలా దిగి వాళ్ళ ఆశా వర్కర్స్ తోటి ఫొటోస్ తీసుకొని ఇంకా వాళ్ళైతే ఆ ఫొటోస్ షేర్ చేసుకుంటూ ఉంటారు. అదొక జ్ఞాపకం లాగా అనమాట. సో చూస్తున్నారు కదా, వీళ్ళే అనమాట మా ట్రైనర్స్. వెనకాల వైట్ అలాగే బ్లూ కలర్స్ ఉన్నారు కదా, వాళ్ళైతే ట్రైనర్స్ అనమాట. ఓకే, ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ నా జాబ్ అనేది. సో బిఫోర్ మ్యారేజ్ అయితే, కాకపోతే నేను చేసిన తప్పల్లా ఏంటంటే మ్యారేజ్ ఫిక్స్ అవ్వగానే జాబ్ అయితే వదిలేయడం జరిగిందనమాట. ఇంకా తప్ప ఎవరు కూడా చేయకండి, ఎందుకంటే అదృష్టం అనేది ఒకసారి వస్తుందన్నమాట. సో చూసారు కదా, ఈ మేడం అయితే డిఎం అండ్ హెచ్ఓ గారు. అంటే మనకి 3 monthsకి ఒకసారి అలాగే డిఎం అండ్ హెచ్ఓ గారు మారుతూ ఉంటారనమాట. సో కాబట్టి హెల్త్ ఆఫీస్లో ఎవరు ఉంటే వాళ్ళని తీసుకొస్తూ ఉంటాము. మేడం గారు డిఎం అండ్ హెచ్ఓ అనమాట. సో చాలా బాగా మాట్లాడేవారు అనమాట నాతో. ఇంకా వీళ్ళందరూ కూడా మా ఆశా వర్కర్స్ అలాగే ట్రైనర్స్ అందరూ ఉన్నారు. శారీస్ కట్టుకొని అయితే మేము ఇలా ఫొటోస్ అయితే తీసుకున్నాం అనమాట. సో చాలా డిగ్నిఫైడ్గా ఉండిందండి ఆ జాబ్ అయితే. అసలు నిజంగా నా అదృష్టాన్ని నేనే కాలదనుకున్నాను అనిపిస్తూ ఉంటుందన్నమాట. చాలాసార్లు చాలా బాధపడుతూ ఉంటాను నేను. మా హస్బెండ్ ఎంతో కష్టపడి నాకు ఆ జాబ్ అయితే చూపించి ఇంటర్వ్యూకి తీసుకెళ్ళి దగ్గరుండి అయితే జాబ్లో జాయిన్ చేశారు. బట్ మ్యారేజ్ ఎప్పుడైతే సెట్ అయిందో ఆ రోజైతే ఇంకా మానేశాను. ఇక్కడైతే సార్ కలెక్టరు అలాగే డిఎం అండ్ హెచ్ఓ గారు, జాయింట్ కలెక్టర్ డిఎం అండ్ హెచ్ఓ గారు. అసలు నిజంగా చాలా ప్రౌడ్గా ఉంటుంది చెప్పుకోవడానికి. ఇంతమందితో నేను కలిసి పనిచేశాను అన్నందుకు చాలా నిజంగా మా పేరెంట్స్ కూడా చాలా గర్వంగా ఫీల్ అయ్యేవారు అనమాట. అంత మంచి జాబ్ని నేను వదిలేసుకొని వచ్చినందుకు ఇప్పుడు చాలా ఫీల్ అవుతున్నాను అనమాట. ప్రజెంట్ ఇప్పుడు నాతో పాటు పనిచేసిన వాళ్ళు ఇంకా కంటిన్యూ అవుతున్నారు. 60-70,000 అయితే తీసుకుంటున్నారనమాట. సో నేను కంటిన్యూ అయ్యి ఉంటే ఇప్పుడు నా పొజిషన్ అలాగే ఉన్నాను. బట్ ఏంటో అదృష్టం అలా తిరగబడింది అనమాట నాకు. సో మీరు ఎప్పుడైనా సరే ఫ్రెండ్స్ జాబ్ వచ్చినప్పుడు వదులుకోకండి. సో అదే మన అదృష్టాన్ని పరీక్షిస్తాడనమాట దేవుడు. ఇక్కడైతే సో చూసారు కదా, మా ట్రైనర్స్ అందరూ కూడా నాతో కేక్ కట్ చేయిస్తున్నారనమాట. సో వాళ్ళకి కొన్ని చిన్న ఫంక్షన్లా చేసామన్నమాట. సో అంటే ఫేర్వెల్ పార్టీని కొంచెం గ్రాండ్గా సెలబ్రేట్ చేసాం ఆ రోజు. వాళ్ళ హ్యాపీనెస్ కోసం కేక్ అయితే తీసుకొచ్చి కట్ చేయించారు. సో వెళ్ళేటప్పుడు ఈ విధంగా మాతో అయితే ఫొటోస్ తీసుకుంటారనమాట. అలాగే ఆశా వర్కర్స్, ట్రైనర్స్, సో ఎవరు నచ్చితే వాళ్ళతో తీయించుకుంటూ ఉంటారనమాట. సో మా డాడీ నన్ను చూడడానికి వచ్చినప్పుడు చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యారనమాట. అయ్యో, నా కూతురు ఇంత మంచి జాబ్ చేస్తుందానని. కానీ నేను ఆనందాన్ని ఎక్కువ రోజులు వాళ్ళకి ఇవ్వలేకపోయాను అనమాట. సో మీరు ఎప్పుడైనా సరే జాబ్ వచ్చినప్పుడు వదులుకోకండి. ఒకసారి అదృష్టం వస్తుంది. అదృష్టం అనేది ఒకసారి తలుపు తడుతుంది, దరిద్రం మనం తీసేదాకా తడుతూనే ఉంటుంది అంటారు కదా, ఇలాగే ఉంటుందన్నమాట. ఇప్పుడు పడరాని కష్టాలు నేనైతే పడుతూ ఉన్నానన్నమాట. అంత మంచి జాబ్ చేసి బిఫోర్ మ్యారేజ్, ఇప్పుడు మ్యారేజ్ అయ్యాక 4 పిల్లలతో ఇంకా చిన్న చిన్న జాబులు చేసుకుంటూ సో ఇలా సర్వైవ్ అవుతూ ఉన్నాము. బట్ మీరు ఎప్పుడు కూడా నేను చేసిన తప్పు చేయకండి. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా ఉంటుందన్నమాట. సో లాస్ట్లో వెళ్ళేటప్పుడైతే అంటే మా చేతుల మీదుగా దగ్గర 40 బ్యాచెస్ అయితే వెళ్ళినాయండి. 40 బ్యాచెస్ అంటే బ్యాచ్కి వచ్చి 40 మెంబర్స్ 50 మెంబర్స్ ఉంటారు. 23 days తీసుకుంటారనమాట ట్రైనింగ్.
24th డే వాళ్ళకి సో ఇలా ఫైర్వాల్ చేసి వాళ్ళు ఎలా ఉండాలి, సమాజంలో ఎలా ఉండాలి, సో ఎదుటి వాళ్ళకి బాలింతలను ఎలా చూసుకోవాలి, అసలు ఏంటి పిహెచ్సిలో కానీ సిహెచ్సిలో కానీ వాళ్ళు ఎలాంటి వాళ్ళ వర్క్ ఉంటుంది, వాళ్ళకి ఎంత సాలరీ ఇస్తారు, ఒక గర్భవతిని తీసుకెళ్తే వాళ్ళకి ఎంత అమౌంట్ పడుతుంది అనేది మేమైతే ట్రైనింగ్ ఇచ్చి పంపిస్తూ ఉంటాం అనమాట. సో సార్ ఇప్పుడు హైదరాబాద్లో మంచి కడర్లో ఉన్నారనమాట. సార్ కృష్ణ సార్ అని పేరు నాకైతే ఐడియా లేదు ఫ్రెండ్స్. మీరు సో చూసి మీకు ఈ సార్ పేరు కానీ తెలిస్తే నాకు కమెంట్ బాక్స్లో అయితే షేర్ చేయండి. ఇప్పుడు హైదరాబాద్లో ఐఏఎస్ ఆఫీసర్, అప్పుడు ఐఏఎస్ ఆఫీసరు, బట్ ఇప్పుడైతే మంచి పొజిషన్లో ఉన్నారనమాట సార్. చూస్తున్నారు కదండి, డిఎండ్ హెచ్ఓ సార్ కలెక్టర్ అనమాట. సో అప్పుడు కడపకి కలెక్టర్ సార్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే అనమాట నా జాబ్ జర్నీ. నచ్చినట్లయితే వీడియోనైతే లైక్ చేయండి ప్లీజ్.